Hello everyone, welcome back to my channel. Ramya Manu. It's been a long time. తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మళ్ళీ ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నా అండ్ ఈ జర్నీలో మీరు అందరు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ అండ్ హియర్ ఈజ్ మై రక్షాబంధన్ బ్లాగ్. అండ్ పొద్దున్నే నా సుపుత్రుడు మంచిగా లేచి పొద్దున్నే స్నానం చేసి పూజకి రెడీ పూజ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చినారని వాడు ఫుల్లీ హడావిడి చేస్తుండే. అండ్ రక్షాబంధన్ రోజు ఆబ్వియస్గా అక్క తమ్ముడికి రాఖీ కట్టడం జరుగుతుంది కాబట్టి మా బావ పిల్లలు మా రక్షణ్ గాడికి రాఖీ కట్టడానికి వచ్చారు. అండ్ రక్షణ్కి వాళ్ళంటే చాలా ఇష్టం అండ్ వాళ్ళతో బాగా ఆడుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ పెద్ద అక్క కడుతుంది రాఖీ వాడికి. అండ్ వాడు రాఖీ కట్టుకోవడం కంటే ఫస్ట్ స్వీట్ గురించి అడుగుతుండు. అండ్ ఆ స్వీట్ ఎంత స్వీట్ తిన్నాడు అసలు. రక్షాబంధన్ రోజు అయితే మా వాడు చెప్పనక్కర్లే, ఆ దగ్గు ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. అండ్ ఫైనల్గా రాఖీ కట్టించుకుంటున్నాడు. ఆఫ్టర్ అంటే పోయినసారి కూడా కట్టినారు కానీ వాడికి అంత తెలివి లేదు. అండ్ ఈసారి చాలా బాగా కట్టించుకుండు. ఫస్ట్ 2 రాఖీలు అండ్ తర్వాత 2 రాఖీలు అయితే అస్సలు కట్టించుకోలేదు. అండ్ ఈ వీడియోలో చూడొచ్చు కూడా వాడు మంకేశం వేసేది. మీరు మీ రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారు? అండ్ ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ బాండ్ ఒక అక్కకి తమ్ముడికి లేదా అన్నకి చెల్లెకి మధ్య. అది సొంతంగా ఉన్న వాళ్ళు చాలా నాలాగా సొంత ప్రదేశం వాళ్ళు అంటే ఆ రోజు ఏదో మిస్సింగ్ అండ్ ఆ బ్రదర్ని మీరు లాస్ట్ చూడొచ్చు వీడియోలో కూడా. వాళ్ళ బాబాయ్ తనని టీజ్ చేస్తున్నాడు ఇప్పుడు వీడియోలో. అండ్ తిను మా ఆడపడుచు కూతురు, తను కూడా రాఖీ కట్టడానికి వచ్చింది. వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు రక్షణ అయితే. అసలు రక్షాబంధన్ వాడికి తెలివచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. అండ్ వాడికి మందిలో ఉండడం అంటే చాలా ఇష్టం. అందరు పిల్లలేమో ఒకరుంటేనే బాగా ఆడుకుంటారు, అందరు ఉంటే క్రాంకీ అవుతారు కదా. బట్ నా కొడుకు అలా కాదు, వాడికి ఎంతమంది ఉంటే అంత సంతోషం. ఇట్స్ సో హ్యాపీ ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది. మీ రక్షాబంధన్ ఎలా అయిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రక్షాబంధన్కి మీరు ఏమేమి స్పెషల్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం మళ్ళీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇది సక్సెస్ఫుల్గా సాగించాలని డిసైడ్ అయ్యాను. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలను నేను. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ నా వ్లాగ్స్లో యూ కెన్ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ రిలేటెడ్ టు మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్, కుకింగ్ ఎక్సెట్రా. అండ్ అంటే ఓన్లీ ఒకటే కంటెంట్ మీద అనేది ఏం లేదు. సో నాకు తెలిసిన టిప్స్ అండ్ స్టైలింగ్ అండ్ కుకింగ్ అండ్ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్ ఐల్ ట్రై టు షేర్ విత్ యూ. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆఫ్టర్ అంటే 3 years బ్యాకే అనుకోండి యూట్యూబ్ ఛానల్ పెడదామనేసి. బట్ ఏదో ఒక కారణం, నా మ్యారేజ్ అవ్వడం, తర్వాత డెలివరీ, తర్వాత పోస్ట్ డెలివరీ ప్రెషర్ అండ్ ఆ ట్రామా ఎలా ఉంటుందో కూడా మదర్స్కి తెలుసు. సో దానివల్ల ఇది వల్ల ఏదో ఒక దానివల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ గ్యాదర్ ఆల్ మై స్ట్రెంగ్త్ టుగెదర్ అండ్ అబౌట్ టు స్టార్ట్ దిస్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఈ జర్నీలో మీరు అందరు పార్ట్ అవుతారని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మా రక్షణ గాడికి వాళ్ళ చిన్నక్క రాఖీ కడుతుంది. అండ్ చిన్నపిల్లల్లో ఇప్పుడున్న పిల్లల్లో వాళ్ళ గమ్యక్కతోని చాలా ఆడడం అంటే రక్షణకి చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు తను నాకే కడుతుంది రాఖీ. రాఖీ కట్టాక గిఫ్ట్ తీసుకోవడం ఏదో ఒక అలవాటు కదా. అండ్ మీరేం గిఫ్ట్ తీసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు మీ తమ్ముడు లేదా అన్న దగ్గర ఎంతెంత పిండి తీసుకున్నారో కూడా చెప్పండి. అండ్ ఇప్పుడు రాఖీ కట్టినందుకు మా రక్షణ గాడు వాళ్ళ అక్క వాళ్ళకి బట్టలు పెడుతున్నాడు. సో అందుకే వాడి బొట్టు పెడతా అని మారం చేస్తుండే ఇంక నేనే పెట్టిస్తున్నా తనతో, వాడు చేయి పట్టుకొని.
అండ్ వాడికి చాలా ఇష్టం ఇలా బొట్టు పెట్టాలి, ఏదైనా పని చెప్పంగానే చేయాలని. కాకపోతే వాడికి ఇష్టం ఉన్నప్పుడు చేస్తాడు, మనం చెప్పినప్పుడు అస్సలు చేయడు. ఫస్ట్ వాళ్ళ వదినకి బట్టలు పెడుతుడు, అండ్ నెక్స్ట్ వాళ్ళ పెద్ద అక్కకి, తర్వాత చిన్న అక్కకి కూడా పెడతాడు. అండ్ ఈ వ్లాగ్ మీకు చాలా ప్లెయిన్గా అనిపించవచ్చు, బట్ బేర్ ఇట్ విత్ ఇట్, బికాజ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కదా. సో ఐడియాస్ అండ్ ఆ మ్యూజిక్ అంతా గ్యాదర్ చేసేంత టైం లేకుండా, సో సడన్గా డిసైడ్ అయినా లెట్ స్టార్ట్ దిస్ జర్నీ అనేసి. సో అందుకే అంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వలేకపోయినా. అండ్ దిస్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రక్షాబంధన్. సో అది మీరు కూడా చూడవచ్చు. అండ్ ఇప్పుడు మా బ్రదర్ అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళది కొంచెం దూరం. సో వెళ్తుంటే ఫుల్ హెవీ రెయిన్ అండ్ హెవీ ట్రాఫిక్. మీకు గట్కేసర్ ఐడియా ఉంటే అక్కడ లిటరలీ మాకు 40 minutes పట్టింది ఆ ట్రాఫిక్లో నుంచి వెళ్ళడానికి. బికాజ్ ఆ ముందు 5 days అంతా హాలిడేస్ వచ్చేసరికి అందరూ ఇప్పుడే వాళ్ళ జాబ్స్ కోసం అని సిటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఫుల్ అంటే హెవీ ట్రాఫిక్. అండ్ హియర్ ఈజ్ మై బ్రదర్ శ్రవణ్ కుమార్ అండ్ హిజ్ వైఫ్ తులసి. వాళ్ళకి రాఖీ కడుతున్నా. అండ్ వాళ్ళ అత్త ఏమో మా రక్షణ్ గాడికి మొత్తం హోలీ ఆడినట్టు కుంకుమ పూసేస్తుంది. అండ్ వీ వర్ డిస్కసింగ్ ఇట్, అదే మాట్లాడుతున్నాం వీడియోలో. అండ్ నాకు సొంత బ్రదర్స్ లేకపోయినా ఈ బ్రదర్ ఒక ఓన్ బ్రదర్, అంటే ఓన్ బ్రదర్ ఎంత ఎక్కువ చూసుకుంటాడో దానికన్నా ఎక్కువే చూసుకుంటాను నేను. అండ్ ఏది కష్టమైన సుఖమైన ఎవ్రీథింగ్ హీల్ షేర్ విత్ మీ. అండ్ నా సజెషన్ తీసుకుంటాడు, ఏదైనా ప్రాబ్లం అయినా సొల్యూషన్ అయినా తీసుకునేటప్పుడు. అండ్ తనని కూడా నేను సజెషన్ అడుగుతా. అండ్ అది మాకు స్టార్టింగ్ నుంచి లేకపోయినా వీ జస్ట్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ బాండ్. అండ్ ఇప్పుడు మా ఆయనకి వాళ్ళ భార్య కూడా రాఖీ కడుతుంది. అండ్ తులసి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. మేము వదిన మరదళ్ళ కంటే యువర్ మోర్ దెన్ జస్ట్ ఫ్రెండ్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో వ్లాగ్స్ చూస్తారు కదా, అదే మీకు అర్థమవుతుంది. షీ ఈజ్ నాట్ ఓన్లీ వదిన, షీ ఈజ్ ఆల్సో ఎ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ ఇది ఇవాల్టి వ్లాగ్. హోప్ మీకు బోర్ రాకుండా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఏదైనా తప్పు ఉంటే తప్పుగా మాట్లాడితే క్షమించండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. హోప్ యూ గెట్ గుడ్ న్యూస్. అండ్ మీరు ఈ రక్షాబంధన్కి కూడా గుడ్ న్యూస్, ఎంతో గుడ్ న్యూస్, మంచి గుడ్ న్యూస్ వినాలని అండ్ మీ రక్షాబంధన్ కూడా ఎంతో హ్యాపీగా అయిందని కోరుకుంటూ, ఫైనలీ దిస్ ఈజ్ మై టుడేస్ వ్లాగ్ ఆఫ్ రక్షాబంధన్ and hoping you all enjoyed it. Thank you for watching. And finally, this is Ramya Manu. Thank you for watching. ఎందుకు నవ్వుస్తున్నాం. And that's all for the today's video. Hope you all like it. And ఫ్యూచర్లో కూడా ఇంతో ఎంటర్టైన్మెంట్ ఉండే వ్లాగ్స్ కూడా మీ ముందుకు వస్తాయి. Do subscribe to my channel. Bye bye.